మామూలుగా న్యాయస్థానాలు కింది కోర్టుల నుంచి దేశంలో అత్యున్నత న్యాయస్థానం వరకు కూడా పోలీసులను ఉద్దేశించి, విచారణ సంస్థలను ఉద్దేశించి, ప్రభుత్వాలను ఉద్దేశించి, రాజకీయ పార్టీలను ఉద్దేశించి వివిధ సందర్భాల్లో రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు, కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆశ్చర్యకరంగా మెజారిటీ టైమ్స్లో అవి ఆగ్రహము, విస్మయము, ఆవేశం అంతవరకు ఆగిపోతాయి. కానీ జడ్జిమెంట్లు అవేమి పెద్దగా రిఫ్లెక్ట్ అవుతూ ఉండవు. బహుశా న్యాయస్థానాలకు అలా మాట్లాడడం, విచారణ సంస్థలకు పోలీసులకు అలా మాట్లాడించుకోవడం, జనానికి కూడా అటువంటివి వినడం, ఇవన్నీ కూడా బహుశా అలవాటు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చూసాం. చాలాసార్లు పోలీసులు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు, అడ్డమైన సెక్షన్లు పెడుతూ ఉన్నారు, మెజిస్ట్రేట్లు కూడా బ్రెయిన్ వాడకుండా రిమాండ్కి పంపిస్తున్నారు. రకరకాలుగా మన హైకోర్టు కూడా పోలీసుల మీద చాలాసార్లు చాలా వ్యాఖ్యలు చేశారు. సీన్ కట్ చేస్తే ఎక్కడా ఏ పోలీస్ మీద కూడా ఎప్పుడు చర్యలు తీసుకోవడం కానీ, హైకోర్టు అలా అనిందేని కానీ చెప్పి ఏ పోలీస్ అయినా మారడం కానీ ఇటువంటివి ఏవి కనిపించవు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహిత, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరీగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి ఐఏఎస్, ఆయన మాజీ ఐఏఎస్, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేసి వాళ్ళ ఆ ముందస్తు బెయిల్ విచారణ దాదాపు గంట సేపటికి పైనగా సాగింది. వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది, మరి ఇవన్నీ పరిశీలిస్తే అంతా క్లియర్గానే ఉన్నట్లుంది కదా, ఇందులో కాన్స్పిరసీ ఎక్కడుంది అని సుప్రీంకోర్టు అనింది. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అంతా క్లియర్గానే ఉంది, కాన్స్పిరసీ ఎక్కడుంది అన్నది. అంతేకాకుండా ఇవన్నీ పరిశీలిస్తే ఇది ఒక రాజకీయ కక్షతో కూడుకున్న కేసులాగే కనిపిస్తుంది కదా అని, రాజకీయ కక్షతో కూడుకున్న కేసులాగే కనిపిస్తుంది కదా అన్నది. ఇందులో కాన్స్పిరసీ ఎక్కడుంది అన్నది. మళ్ళీ బట్ ఇప్పుడైతే విచారణ అధికారి చేతులు మేము కట్టేయలేం, కేసు ఈ దశలో ఉన్నప్పుడు విచారణ జరగకుండా మేము ఆపలేం, కాబట్టి మీరైతే విచారణ చేయండి, వీళ్ళకైతే ఇప్పుడు మేము ముందస్తు బెయిల్ అయితే ఇవ్వలేం, మీరు కావాలి అంటే రెగ్యులర్ బెయిల్ వేసుకోండి అని చెబుతూ, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోండి అని చెబుతూ, ఇది కనుక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు అయితే, రాజకీయ కక్షపూరితమైన కేసు అయితే మీరు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు. వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించకండి అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసులాగే కనిపిస్తుంది అన్నారు. రాజకీయ ప్రేరేపితమైన కేసు అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు. ఇందులో కాన్స్పిరసీ ఎక్కడుంది అన్నారు. బట్ ఈ కేసు ఈ దశలో విచారణాధికారి చేతులు అయితే కట్టేయలేం, కాబట్టి మీరు విచారణ చేయండి, మేము వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ మేము తిరస్కరిస్తూ ఉన్నాం, మీరు కావాలంటే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోండి అన్నారు. సో ముందస్తు బెయిల్ అనేది ఇవ్వలేదు. వాళ్ళు ఇప్పుడు మొన్న విచారణకు హాజరయ్యారు. నెక్స్ట్ ఇంకా సుప్రీంకోర్టు బెయిల్ అనేది తిరస్కరించింది కాబట్టి ముందస్తు బెయిల్ డెఫినెట్లీ వాళ్ళను ఈరోజు రాత్రికో రేపో పొద్దును ఖచ్చితంగా మ్యాక్సిమం అరెస్ట్ చేయొచ్చు. కాదు కూడదు అంటే ఇంకా వాళ్ళకి విచారణ అధికారులకు కావాల్సినట్లు వాంగ్మూలాలు ఏవైనా ఇస్తే ఆ వాంగ్మూలాలు ఏమైనా కనుక రికార్డ్ చేసుకొని వాళ్ళకి సంతకాలు పెట్టించుకొని అప్పుడు ఏమన్నా అరెస్ట్ జోలికి పోకుండా ఉంటారా అంటే మరి ఏమో, దీన్ని కొట్టిపడేయలేము. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ అయితే ఇవ్వలేదు, మరి ఏ విధంగా విచారణ సంస్థ సిట్ అనేది వీళ్ళ విషయంలో ముందుకెళ్తుందో చూద్దాం.